హాయ్ ఫ్రెండ్స్. యూపీలోని నోయిడాలో పారిశ్రామిక ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. అక్కడ కార్మిక సంఘాలు తమకు జీతాలను పెంచాలి అనే విధంగా మెల్లిగా నిరసనలకు దిగారు. ఈ నిరసనలు కాస్త హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. అక్కడ పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడమే కాకుండా ఒక స్కూల్ బస్సుపై సైతం అటాక్ జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్న మహిళలపై సైతం కొంతమంది దాడులకు తెగబడ్డారు. తద్వారా చాలా వరకు కార్లకు నిప్పంటించడం, రాళ్ళు రువ్వడం ఇలాంటి ఘటనలు జరగడం ద్వారా యూపీ మరోసారి ఉలిక్కి పడింది. ఒకప్పుడు అంటే యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రానికి సీఎం కాకముందు ఉన్న పరిస్థితులు తాజాగా అక్కడ మళ్ళీ పునరావృతం అయ్యాయి. అయితే దీన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఒక కుట్ర ఉందా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే పారిశ్రామిక వాడల్లో ఇటువంటి హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉంటాయో దీని వెనుక ఖచ్చితంగా అంతర్జాతీయ శక్తులు సైతం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో యూపీలోని కాన్పూర్ సంఘటన అండ్ కర్ణాటకలోని కోలార్లో ఉన్న విస్ట్రాన్ యాపిల్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీపై సైతం గతంలో అటాక్ జరిగింది. ఇవన్నిటినీ మనం ఒక్కసారి ఉదాహరణగా చూసుకుంటే ఖచ్చితంగా వీటిపై ఏదో ఒక కుట్ర పన్నడంలో భాగంగానే ఇలాంటి అల్లర్లు చెలరేగాయి అని చెప్పకనే చెప్పుకోవచ్చు. నిజానికి ఈ అల్లర్లలో కార్మికులు అమాయకులే కావచ్చు, కానీ వాళ్ళ వెనుక ఉన్న శక్తులు మాత్రం అస్సలు అమాయకమైన శక్తులు కావు. కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాలు ఉన్న శక్తులే ఇలాంటి పనిని చేపిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు నోయిడాలో జరిగిన అల్లర్లను మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. నిజానికి ఇక్కడ కార్మికులు తమకు జీతాలు చాలా తక్కువగా ఇస్తూ ఉన్నారు. ఈ నోయిడా అనేది చాలా పారిశ్రామిక ప్రాంతాల్లో ఒకటి. మన తెలంగాణలో హైదరాబాద్ ఎలా ఉంటుందో అండ్ ఏపీలో విశాఖపట్నం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా యూపీలో కూడా నోయిడా అనేది ఒక పెద్ద పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ చాలా వరకు ఫ్యాక్టరీలు అండ్ కంపెనీలు ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచే యూపీలోని ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఇది ఢిల్లీ అండ్ యూపీ మధ్యలో సరిహద్దు ప్రాంతంలో ఉండటం వల్ల మన దేశ రాజధాని ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువగా నోయిడా ప్రాంతానికి వచ్చి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఆ ప్రాంతం ఒక పెద్ద పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందింది. అయితే అక్కడే ఇటువంటి అల్లర్లు చెలరేగాయి. నిజానికి కార్మికులకు ఎప్పుడైనా జీతాల సమస్య లేకపోతే జీతాల పెంపు ఇష్యూ వస్తే ఖచ్చితంగా వాటిపై మెల్లిగా నిరసనలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీళ్ళు తమ నిరసనను తెలపడం, లేకపోతే జపాన్లో అయితే ఏ విధంగా చేస్తారంటే ఉన్నట్టుండి ఉత్పత్తిని విపరీతంగా పెంచేసి ఆ ఉత్పత్తికి ఉన్న డిమాండ్ను తగ్గిస్తారు. అప్పుడు ఆయా కంపెనీలే దిగి వస్తాయి. అంటే వాళ్ళు పని చేయలేదు అనే పేరు రాకుండా వాళ్ళు పని చేశారు, చాలా ఎక్కువగా చేశారు కాబట్టి ఉత్పత్తి చాలా ఎక్కువగా జరిగి కంపెనీనే నష్టపోయే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ నోయిడాలో మాత్రం కార్మికులు మెల్లిమెల్లిగా దీన్ని అస్సలు స్టార్ట్ చేయలేదు. ఉన్న పలంగా ఇక్కడ నిరసనలు అనేవి జరిగాయి. వెంటనే ప్రభుత్వం కూడా దీనికి స్పందించింది. మేము 24 గంటల్లో మీ డిమాండ్లన్నిటినీ విన్నాం కాబట్టి వీటిని పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని యూపీ గవర్నమెంట్ అప్పటికే హామీ ఇచ్చింది. అయినా కూడా వీళ్ళు అస్సలు వినలేదు. హింసాత్మక ఘటనలకు దారి తీశారు, రాళ్ళు రువ్వడం ఇలాంటి పనులకు పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ వెనుక ఎవరో ఒక అతీత శక్తులు ప్రోత్సాహకం అందించాయనే చెప్పుకోవచ్చు. సో యూపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అల్లర్లు క్రియేట్ చేయడం, అక్కడ పూర్తిగా ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తే వచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళే విధంగా వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేశారా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మనం అదే రాష్ట్రంలోని కాన్పూర్ విషయానికి వస్తే గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేసేవి. మాకు జీతాలు పెంచాలనో, లేకపోతే మాకు టైమింగ్ షిఫ్ట్లు చాలా పర్ఫెక్ట్గా ఉండాలనో, మాకు పని ఒత్తిడి చాలా వరకు తగ్గించాలి అనే విధంగా కాన్పూర్లో గతంలో అనేక నిరసనలు, ఉద్యమాలు ఈ విధంగా జరిగేవి. ఒకప్పుడు అది కూడా పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందింది. కానీ ఈ అల్లర్లు, నిరసనల వల్ల అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్క పారిశ్రామికవేత్త ముందుకు రాలేదు. అంతేకాకుండా అప్పటి వరకు అక్కడ ఉన్న కంపెనీలన్నీ కూడా మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోతూ స్టార్ట్ అయ్యాయి. తద్వారా కాన్పూర్ ఒకప్పుడు పెద్ద ఎత్తున పారిశ్రామిక వాడగా ఉన్న ప్రాంతం కాస్త ఇప్పుడు చాలా వరకు అక్కడ కంపెనీలు అనేవి కనుమరుగు అయిపోతూ వచ్చాయి. దీనివల్ల నష్టపోయింది అక్కడి స్థానిక ప్రజలు అండ్ కార్మికులే అని చెప్పుకోవచ్చు. ఆ పరిశ్రమలపై అప్పటి వరకు డిపెండ్ అయిన వాళ్ళంతా కూడా తమ ఉపాధిని కోల్పోయారు. తద్వారా వీళ్ళంతా ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాకుండా మనం 2020లో కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో విస్ట్రాన్
యాపిల్ కంపెనీ అనేది ఒక అతిపెద్ద ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. యాపిల్ కంపెనీ అప్పుడే కోవిడ్ సమయంలో మన దేశానికి చైనా నుంచి తరలి వచ్చాయి. ఈ దేశంలో ఉత్పత్తి చేసుకుంటే చాలా సేఫ్ అనే విధంగా ఈ కంపెనీలన్నీ భావించడం వల్లనే మన దేశంలోకి మెల్లిమెల్లిగా తరలి వచ్చాయి. అందులో భాగంగానే కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో యాపిల్ కంపెనీ పెద్ద ప్లాంట్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్లాంట్లో తమకు జీతాలు సరిగా ఇవ్వడం లేదని, జీతాలను డిలే చేస్తూ ఉన్నారని అక్కడి కార్మికులు ఆ ప్లాంట్ పై దాడికి దిగారు. ఏకంగా అందులోని వస్తువులన్నిటినీ ధ్వంసం చేయసాగారు. యాపిల్ కంపెనీ అంటే మనందరికీ తెలిసిందే, చాలా లగ్జరియస్ ప్రోడక్ట్స్ అందులో ఉంటాయి. అండ్ ఈ యాపిల్ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని లూటీ చేసేశారు, ఆస్తులన్నిటినీ ధ్వంసం చేసేశారు. ఈ ఒక్క నిరసనల వల్ల ఏకంగా ఆ కంపెనీ 400 కోట్ల రూపాయల వరకు నష్టపోయింది. ఆ తర్వాత లేబర్ కోర్టు దీనిపై విచారణ జరిపిన తర్వాత ఈ కార్మికులందరికీ కూడా జీతాలు చాలా సక్రమంగానే అందుతూ ఉన్నాయి, ఎక్కడా కూడా డిలే కాలేదు అని లేబర్ కోర్టు సైతం తేల్చి చెప్పింది. అంటే ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఎవరో కావాలనే కుట్ర పన్నారు అని అప్పట్లో స్పష్టమైంది. సో ఈ కార్మికులు అంటే వీళ్ళందరికీ అంత ఐడియా ఉండకపోవచ్చు, వీళ్ళు చాలా అమాయకులే కావచ్చు, కానీ ఆ కంపెనీలకు వ్యతిరేకంగా అండ్ ఈ దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా వెనక నుంచి అతీత శక్తులు ఎవరో ఇటువంటి పని చేయిస్తూ ఉన్నాయి అన్నది మాత్రం ఇలాంటి ఘటనలను చూస్తూ ఉంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం యూపీలో కార్మికుల ఆందోళన అనేది సబబే, ఎందుకంటే వాళ్ళకు జీతాలు సక్రమంగా చెల్లించకపోతే అండ్ జీతాలు చాలా తక్కువగా ఇచ్చినట్లయితే అది ఖచ్చితంగా తప్పే అని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ఇప్పటికే ప్రభుత్వం మేము మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాము, మాకు 24 అవర్స్ టైం ఇవ్వండి అంటే జస్ట్ ఒక్క రోజు మాత్రమే. జనరల్గా ఇలాంటి డిమాండ్లు వినిపించినప్పుడు ఒక 10 రోజుల్లో లేదంటే ఒక 20 రోజుల్లో చర్చల పేరిట ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి. కానీ యూపీ గవర్నమెంట్ మాత్రం అలా అస్సలు చేయలేదు. జస్ట్ 24 అవర్స్ మాత్రమే టైం ఇవ్వమని చెప్పినా కూడా వీళ్ళు నిరసనలకు దిగారు అంటే వీళ్ళ వెనుక ఏదో శక్తి ఉంది. దీనిపై యూపీ గవర్నమెంట్ పూర్తి విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో యూపీ కూడా ఒకటి. ఒకప్పుడు ఆ రాష్ట్రాన్ని బీమారు స్టేట్గా అభివర్ణించేవారు. అంటే మన దేశంలో అన్ని రాష్ట్రాలు ఎదుగుతూ ఉన్నా కూడా యూపీ అండ్ బీహార్ ఈ రెండు రాష్ట్రాలు చాలా ఆర్థికంగా వెనుకబడిపోయి ఉండేవి. అక్కడి పొలిటికల్ పార్టీల వల్లే ఈ విధంగా జరుగుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే 2017లో యూపీలో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి అక్కడ రౌడీ రాజ్యాన్ని మొత్తంగా కూకటి వేళ్లతో పెకిలించి వేశారు. తద్వారా అక్కడ పెట్టుబడులు ప్రోత్సహిస్తూ వచ్చారు. అంతేకాకుండా అక్కడ ఎక్స్ప్రెస్ వేలు ఇలాంటివన్నీ నిర్మించడం ద్వారా పెట్టుబడిదారులకు మార్గాన్ని సుగమం చేశారు. అందువల్లనే అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు అనేవి వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇటువంటి నిరసనలు చేయడం వల్ల ఖచ్చితంగా యూపీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికే ఏదో జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని కనుక ఇలాగే కొనసాగించేలా చేస్తే ఖచ్చితంగా యూపీలో ఇప్పటి వరకు వచ్చిన అభివృద్ధి అండ్ పెట్టుబడులు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. బాధ్యులు ఎవరైనా కానీ అస్సలు వదిలిపెట్టకూడదు. వీళ్ళందరినీ బొక్కలో తోస్తే తప్ప యూపీ రాష్ట్రం అభివృద్ధి చెందదు అన్న విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక యోగి గురించి మనందరికీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఒక్కసారి గనక ఏదైనా కుట్ర జరిగింది అనే విషయం ఆయన నమ్మితే గనక మోదీ అయినా కాస్త వెనక్కి తగ్గుతారేమో, కానీ యోగి ఆదిత్యనాథ్ మాత్రం అసలు వెనక్కి తగ్గరన్నది మాత్రం మనందరికీ స్పష్టంగా తెలుసు. సో భవిష్యత్తులో ఈ విషయంపై ఎటువంటి యాక్షన్ ఉంటుంది అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.